नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। వేదిక విద్వాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్తో మీ దగ్గరికి వచ్చాను. అది ఏమిటి? ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం మాఘమాసంలో ఉన్నాము. కృష్ణపక్షం. మాఘకృష్ణము అంటేనే మహాశివరాత్రి దగ్గర పడుతోంది అని చెప్పి అర్థం. నేను అమెరికా నివాసిని, అందున ఈస్టర్న్ టైంలో ఉంటున్నవాడిని నేను. కాబట్టి అమెరికాలో మహాశివరాత్రి ఏ రోజు? ఒక్కొక్కసారి భారతదేశంలో ఒక రోజున జరుగుతుంది, ఇక్కడ ఒక రోజున జరుగుతుంది. ఆ విధమైనటువంటి భేదములు ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడు చేసుకోవాలి? భారతదేశంలో చేసుకున్న తర్వాత ఇక్కడ చేసుకోవటం న్యాయమా, లేదా మనం శాస్త్రాన్ని అనుసరించి చేసుకోవటం న్యాయమా అనేటువంటిది ఈ వీడియోలో విచారిద్దాం. ఇప్పుడు సహజమైనటువంటి శాస్త్రవచనం ఏంటంటే మాఘమాస కృష్ణ చతుర్దశి నిశీథి కాలంలో, అంటే కనుక అర్ధరాత్రి కాలంలో ఎప్పుడు ఉంటే కనుక అప్పుడు మహాశివరాత్రి అని చెప్పి శాస్త్రవచనం. అది సామాన్యులందరికీ కూడా తెలిసినటువంటి విషయం అది. అయితే ఈ సంవత్సరము ఈస్టర్న్ టైం ప్రకారం, లేదా సెంట్రల్ టైం, లేదా పసిఫిక్ టైం ప్రకారము మనకి త్రయోదశి ఎప్పుడు ఉన్నది, చతుర్దశి ఎప్పుడు వస్తున్నది, లేదా ప్రదోషం అనేటువంటిది ఎప్పుడు, చతుర్దశి మాస శివరాత్రి లేదా మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడు అనేటువంటిది ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. సహజంగా ప్రదోషం అంటే కనుక సాయం సంధ్య వేళలో త్రయోదశి ఎప్పుడైతే కనుక ఉంటుందో దాన్ని ప్రదోష వేళ అంటారు. అది 15 రోజులకు ఒకసారి వస్తుంది, అంటే చతుర్దశి ముందర రోజున వస్తుంది, కృష్ణపక్షం కానీ శుక్లపక్షం కానీ. అట్లాగే 11 మాసముల్లో వచ్చేటువంటి 23 ప్రదోషములు అయిపోగా 24వ ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు. అది మహాశివరాత్రి ముందర రోజు వచ్చేదాన్ని మహాప్రదోషం అంటారు. ఇప్పుడు మహాప్రదోషం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి సాయంకాలాన్ని, అంటే తదుపరి దినాన్ని, తర్వాత వచ్చేటువంటి రోజుని మహాశివరాత్రి అంటారు. ఆ రోజు చతుర్దశి ఉంటుంది అనేటువంటి లెక్కతో. అంతవరకు న్యాయమే. అయితే ముందర రోజే త్రయోదశి ఉండాలి అని చెప్పి అప్పుడే మహాప్రదోషం చేసుకోవాలి అని చెప్పి, లేదా చతుర్దశి ఉన్నప్పుడు, చతుర్దశి మధ్యరాత్రి ఉన్నప్పుడు త్రయోదశి సాయం సమయంలో వస్తే కనుక ఏమిటి అనేటువంటి విషయాలను చెప్తున్నాను. ఈసారి ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది, న్యాయ సంకటమైనటువంటి పరిస్థితి. ఉదాహరణకి సాయం సంధ్య యందు త్రయోదశి ఉన్నది, అర్ధరాత్రి అనేటువంటి 12 గంటల సమయమునందున చతుర్దశి ఉన్నది. అది కూడా ఒక సమయాన్ని అనుసరించి, ఈస్టర్న్ సమయాన్ని అనుసరించి ఆ విధంగా ఉన్నది. అదే సెంట్రల్ టైంకి వెళ్ళేటప్పటికంటే కనుక టెక్సాస్ కానివ్వండి, లేకపోతే అన్నాక హ్యూస్టన్ కానివ్వండి, లేకపోతే కనుక ఇలాంటి సమయాలకి వెళ్ళేటప్పుడు అక్కడ 12 గంటల కంటే 30 నిమిషాల ముందరగా చతుర్దశి వచ్చింది. అట్లాగే పసిఫిక్ టైంలో కూడా 1.5 గంటల ముందర వచ్చింది. కాబట్టి ఇక్కడ సమస్య అనేటువంటిది టెక్సాస్లో కానీ, లేదా పసిఫిక్ టైంలో కాలిఫోర్నియా, లేకపోతే అన్నక అలాంటి సమయాల్లో కానీ లేదు, అసలు సమస్య లేదు అక్కడ. ఎందుకంటే ఒక చోటేమో 11:30 కల్లా త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి వచ్చింది. ఎప్పుడైతే కనుక మన 12 గంటల ప్రాంతంలో చతుర్దశి ఉందో అది మహాశివరాత్రి కింద పరిగణించాలి. అట్లాగే కాలిఫోర్నియా సమయానికి వెళ్ళేటప్పటికీ 25వ తారీఖు, అంటే ఫిబ్రవరి 25వ తారీఖు సాయంత్రం 10:30 కల్లా అక్కడ చతుర్దశి వచ్చేసింది. కాబట్టి మధ్యరాత్రికి అక్కడ చతుర్దశి ఉంటుంది, కాబట్టి త్రయోదశి అయిపోయి చతుర్దశి ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా 25వ తారీఖే
మహాశివరాత్రి కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లో కూడా అక్కడే చేసుకోవాలి. 25వ తారీఖు చేసుకోవాలి. ఆ రెండు ప్రాంతాల యందు ఎటువంటి సమస్య లేదు. అయితే ఈస్టర్న్ టైం యందు అంటే కనుక మ్యాసచ్యూసెట్స్, న్యూ హ్యాంప్షైర్, న్యూయార్క్, వర్జీనియా, న్యూజెర్సీ, ఇటు చుట్టుపక్కల ఉన్న రోడ్ ఐలాండ్ ఇలాంటి ప్రాంతాల యందు, మ్యాసచ్యూసెట్స్ ఇలాంటి ప్రాంతాల యందు త్రయోదశి 12 దాటిన తర్వాత 5 నిమిషాల దాకా ఉన్నది. 12 దాటిన తర్వాత 5 నిమిషాల దాకా ఉన్నది. అప్పుడు చతుర్దశి ప్రారంభమవుతోంది. ఏమండి 12 గంటలకే అన్నారు కదండి చతుర్దశి, 12 గంటలకి చతుర్దశి లేదు కదా, 12 గంటల ప్రాంతంలో త్రయోదశి ఉన్నది కదా అని చెప్పి అందరి యొక్క అనుమానం కావచ్చు బహుశా. ఇండియాలో 26వ తారీఖు అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకుంటున్నారు అందరూ కూడా. ఇక్కడ 26వ తారీఖు ఎందుకు చేయట్లేదు మనం అని చెప్పి అడుగుతున్నారు చాలామంది. అయితే ఇక్కడ ఒక ధర్మాన్ని మనం అనుసరించాలి. మనం ఇక్కడ 25వ తారీఖు రాత్రి 12 గంటల ప్రాంతంలో 26 వస్తుంది. 12 గంటల కల్లా 26 వస్తుంది. అంటే దాదాపుగా అక్కడ తెల్లారిపోతుంది. 25వ తారీఖు రాత్రి 12 గంటలకి మనకి చతుర్దశి వస్తుందంటే అక్కడ తెల్లారే సమయానికి చతుర్దశి ఉంటుంది. నేను అనేక రకాలైనటువంటి వీడియోల్లో కానీ ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో కానీ ఈ విషయం చెప్పాను. నేను చతుర్దశి అంటే తిథి కానీ నక్షత్రం కానీ ప్రపంచానికి మొత్తానికి ఒకటేసారి మారుతుంది. ఇండియా కదా అని చెప్పి ఒకసారి మారటం, అమెరికా అని చెప్పి ఒకసారి మారటం అనేటువంటిది ఉండదు. సూర్యచంద్ర గమనములు వల్ల తిథులు నక్షత్రాలు మారుతూ ఉంటాయి. కాబట్టి వారు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ తిథులు నక్షత్రాలు అనేటువంటివి ఒకే సమయానికి మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మనకి ఇప్పుడు 12 దాటిన తర్వాత 5 నిమిషాలకల్లా త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి వస్తోంది అంటే కనుక అదే సమయానికి ఇండియాలో కూడా త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి వస్తోంది అని చెప్పి అర్థం. ఆ సమయం ఎప్పుడు పొద్దున పూట 10:30 ప్రాంతం కావచ్చు బహుశా కదా. అంటే పొద్దున్న నుంచి వాడికి చతుర్దశి ఉంటుంది. వారికి 26వ తారీఖు రాత్రి మధ్యరాత్రి లింగోద్భవ కాలం ఉంటుంది. చతుర్దశి 26వ తారీఖు. ఇప్పుడు మనకేమవుతుంది, 26వ తారీఖు ప్రారంభానికి మనకి చతుర్దశి ఉంటుంది. ఏ రోజైతే కనుక ఎప్పుడైతే కనుక మాఘకృష్ణ చతుర్దశి త్రయోదశి వెళ్ళిపోయినటువంటి చతుర్దశి, త్రయోదశి వెళ్ళగా వెంటనే ప్రారంభమైనటువంటి చతుర్దశి ఏదైతే కనుక ఉన్నదో దానిని వ్రతానికి కానీ దేనికైనా సరే గ్రహించాలి. అది గ్రహించటానికి వీలైనటువంటి తిథి అవుతుంది. ఒకవేళ అలా గ్రహించలేదనుకోండి, ఇంకోటి కూడా విచారిద్దాం. 26వ తారీఖు రాత్రి ఎప్పటిదాకా ఉన్నది చతుర్దశి అంటే రాత్రి 10:25 దాకా ఉన్నది చతుర్దశి ఈస్టర్న్ టైం ప్రకారం ఇక్కడ అమెరికాలో. కాబట్టి చతుర్దశి వెళ్ళిపోయి మనం మధ్యరాత్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి అమావాస్య ఉంటుంది. అమావాస్యలో మనం మహాశివరాత్రి ఎలా చేసుకుంటాం? కాదు కదా, చతుర్దశిలోనే చేసుకోవాలి కదా. కాబట్టి 25వ తారీఖు రాత్రి అనగా 26వ తారీఖు ప్రారంభ సమయాల్లో అర్ధరాత్రి 12 గంటలకి చతుర్దశి అనేటువంటిది అది గ్రహింపదగినటువంటి చతుర్దశి అవుతుంది. ఎప్పుడైతే కనుక మాఘకృష్ణ చతుర్దశిని గ్రహించారో వెంటనే అదే మహాశివరాత్రి అని చెప్పి మనం గుర్తించాలి. దీనికి నేను ప్రమాణవాక్యాలు కూడా చెప్తున్నాను. నేను ప్రమాణవాక్యాలు తిథి నిర్ణయ చంద్రికలో కానివ్వండి, లేదా ధర్మసింధువులో కానివ్వండి, నిర్ణయ సింధువులో కానివ్వండి చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. నేను ఒక గ్రంథాన్ని అనుసరించి ప్రమాణవాక్యాలతో నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను నేను. కాబట్టి శివరాత్రి నిర్ణయం ఎట్లాగూ అనేటువంటిది తిథి నిర్ణయ చంద్రిక, తిథి నిర్ణయకాండలో దీన్ని చెప్పారు. శివరాత్రీతి తత్పురుష సమాసేన యోగ ఏవ ప్రవర్తమానః శబ్దోరూఢ్యా మాఘకృష్ణ చతుర్దశీ రూపే కాల విశేషే నియష్యతే. శివప్రియా రాత్రిర్యస్మిన్ భ్రత ఇతి బహువ్రీహి సమాసేన యోగేన
ప్రవృత్త శబ్దోరూఢ్య వ్రత విశేషే నియమ్యతే. అది ఒకటి. నేను దాని గురించి అర్థం కూడా చెప్పబోతున్నాను. నేను స్కాంద పురాణంలో ఇంకో విషయం కూడా ఉంది. తస్యారాత్రి సమాఖ్యాత శివరాత్రి శివప్రియా తస్యాం సర్వేషు లింగేషు తదా సంక్రమతే హరః యానికాన్యత్ర లింగాని చరాణి స్థావరాణి చ తేషు సంక్రమతే దేవి తస్యాం రాత్రౌ యతో హరః శివరాత్రిస్తతః ప్రోక్తా తేన సా హర వల్లభేతి. మాఘమాస్యసి తే పక్షే విద్యతే యా చతుర్దశి. ఇది అసలైనటువంటి వాక్యం. మాఘమాస్యసి తే పక్షే విద్యతే యా చతుర్దశి తద్రాత్రి శివరాత్రి స్యాత్ సర్వపుణ్యశుభావహ ఇది అని చెప్పి ఈశాన సంహిత అనే దాంట్లో కూడా ఉంది. శివరాత్రి వ్రతం నామ సర్వపాపహరన్ నృణాం అచండాలం మనుష్యాణం భుక్తిముక్తి ప్రదాయకమితి. ఇవి ప్రమాణమైనటువంటి వాక్యాలు. మాఘస్య కృష్ణపక్షే వా తిథిశ్చైవ చతుర్దశి. ఇప్పుడు చతుర్దశి ఎప్పుడు ఉంటుందండి? అర్ధరాత్రి సమయంలో. త్రయోదశి ఎప్పుడు వెళ్ళి వస్తోందండి? 25వ తారీఖు రాత్రి 12 గంటల ప్రాంతంలో. ఖచ్చితంగా 12 గంటలకే ఉండాలా? ఆ నియమం ఏమీ లేదు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు మనం ఎన్ని గడియలు ఉన్నాయి అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మధ్యరాత్రిని దాన్ని శివరాత్రి అంటారన్నమాట. చతుర్దశి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు శివరాత్రి. ఇప్పుడు మనకి ఈస్టర్న్ టైం ప్రకారము 5 సూర్యాస్తమయం అవుతుంది కదా. మళ్ళీ 6:30 6:45 దాకా మనకి ఇప్పుడు ఇవాళ ఈ సమయంలో సూర్యోదయం కావట్లేదు కదా. దీన్ని కనుక మనం చూసినట్లయితే కనుక దాదాపుగా మనకి 12:45 26వ తారీఖు 12:45 అంటే కనుక 26th 12:45 AM అని చెప్పి అనుకోవాలి మనం. ఆ ప్రాంతానికి చతుర్దశి ఉండనే ఉంది కదా మనకి. ఇంకా మనకి దీంట్లో అనుమానాలు ఎక్కడ ఉంటాయి? అసలు లేవు. అనుమానాలు అనేటువంటివే లేవు. 25వ తారీఖే మనము ఎట్టి పరిస్థితిలోనూ కూడా శివరాత్రి అనేటువంటిది చేసుకోవాలి. ఇది విజ్ఞులు గ్రహింపవలసిందిగా నేను కోరుతున్నాను. అయితే ఈ శివరాత్రి యొక్క విశేషం ఏమిటి? ఈ అమెరికా ప్రాంతము వరకు మాత్రమే చెప్తున్నాను. నేను అమెరికాలో నివసిస్తున్నాను. ఈ ప్రాంతం వారికి వారికి ఉన్నటువంటి అనుమానాలని నేను తీరుద్దామని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అనుమాన నివృత్తి గురించి ఈ వీడియో చేస్తున్నాను నేను. భారతదేశంలో కొంతమంది పండితులు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏది జరుగుతోంది అనేటువంటిది సంబంధం లేకుండా అనేక రకాలైనటువంటి వీడియోలు చేసి పెడుతూ ఉంటారు. ఇక్కడ జరిగితే కనుక వారింట్లోనే జరిగినట్టు భావిస్తూ ఉంటారు. లేదా ఇండియాలో జరిగితే కనుక అమెరికాలో మన ఇంట్లో జరుగుతున్నట్టే భావిస్తూ ఉంటారు. నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. నేను ఎక్కడ ఉంటే ఆ కాల ప్రమాణంతో మాట్లాడుతున్నాను అన్నమాట నేను. కాబట్టి ఇప్పుడు విచారిద్దాం, ఏమిటి అమెరికా ఈసారి వచ్చేటువంటి మహాశివరాత్రి యొక్క విశేషం ఏమిటి అనేటువంటిది భావిద్దాం, తెలుసుకుందాం. ఈసారి వచ్చేటువంటి మహాశివరాత్రి విశేషము ఇందాక చెప్పాను నేను. ప్రదోష ప్రయుక్తమైనటువంటి మహాశివరాత్రి ఈసారి రాబోతోంది. ఏమిటండి మహాప్రదోష ప్రయుక్తమైనటువంటి మహాశివరాత్రి? ఇందాక చెప్పాను కదా నేను, మాఘకృష్ణ చతుర్దశికి ముందర వచ్చేటువంటి రోజు మాఘకృష్ణ త్రయోదశి. మాఘకృష్ణ త్రయోదశి సంధ్య వేళలో ఎప్పుడైతే కనుక ఉన్నదో అది మహాప్రదోషం. 23 ప్రదోషములు అయిన తర్వాత 24వ ప్రదోషంగా మహాప్రదోషం వస్తుంది. సహజంగా మనం అందరము కూడా చతుర్దశి రోజున మాస శివరాత్రి అని చెప్పి పిలుస్తారు మన వాళ్ళందరూ కూడా. కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అని చెప్పి పిలుస్తారు మన వాళ్ళందరూ కూడా. అటువంటి మాస శివరాత్రులు 11 అయిపోయిన తర్వాత 12వది మహాశివరాత్రిగా పరిగణించాలి మనం. అదే మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి. ఇప్పుడు చూద్దాము ఏ రోజు మహాప్రదోషం చేసుకోవాలి. త్రయోదశి సంధ్యవేళ ఎప్పుడుంది? 25వ తారీఖే ఉన్నది.
25వ తారీఖు 4 గంటలకి సంధ్య ఇక్కడ, 4:30 ప్రాంతానికి సంధ్య ఇక్కడ సూర్యాస్తమయం అవుతోంది. కాబట్టి ఆ సమయాన్ని మనం మహాప్రదోష ప్రయుక్తంగా మనం గ్రహించాలి. కొన్ని గంటలు గడిచిన తర్వాత చతుర్దశి రానే వస్తోంది. త్రయోదశితో కూడినటువంటి చతుర్దశిని ఉత్సవానికి గ్రహించాలి. అమావాస్యతో చతుర్దశి వెళ్ళిపోయినటువంటి అమావాస్యలో చేసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైంది, అమెరికాలో విశేషమైనటువంటి ఒక సంఘటన ఇది. చాలా అరుదైనటువంటి సమయం ఇది, చాలా అరుదైనటువంటి సమయం. మహాప్రదోషము అనేటువంటిది ఆ రోజే పడుతోంది. మహాశివరాత్రి అనేటువంటిది కూడా ఆ రోజే వచ్చింది. కొన్ని గంటల సమయంలో ఇదంతా జరుగుతోంది. ఈ సమాగమము అనేటువంటిది అంటే కనుక ఈ కాంబినేషన్ అనేటువంటిది చాలా గొప్పది, చాలా విశేషమైనటువంటిది శివారాధనకి. ప్రదోషకాలంలోనూ శివారాధన చేయాలి, అట్లాగే లింగోద్భవ కాలము యందు కూడా శివారాధన చేయాలి, జాగరణ కూడా ఉండాలి. అంటే సంధ్య సమయం నుంచి సూర్యోదయ సమయం వరకు కూడా చాలా పవిత్రమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది. ఇది మనం గుర్తుపెట్టుకొని ఈసారి అందరూ కూడా శివాలయములు ఎక్కడైతే కనుక ఉన్నాయో ప్రత్యేకించి శివాలయములకు వెళ్ళండి. శివాలయంలో సంధ్య సమయం నుంచి కూడా మరునాడు పొద్దున్నే జరిగేటువంటి చతుర్థయామ అభిషేకము పర్యంతము కూడా శివాలయంలో ఉండండి. మనకి ఎన్నో సమయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎన్నోసార్లు సెలవులు తీసుకుంటూ ఉంటాం. మనం ఈ ఒక్క రోజు శివ సన్నిధిలో గడపండి, చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. విశేష ఫలితం ఎట్లా వస్తుంది అంటే కనుక మీ పేరున అభిషేకం చేయించుకోండి, మీ పేరున అర్చనలు చేయించుకోండి, లేదా మీ పేరున దేవాలయాలకి దానం చేయండి. ఎన్నోసార్లు ఈ దేవాలయాల యందు దానములు చేయటం అనేటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియ. ఇది ఈ శివరాత్రి యందు, మహాప్రదోష ప్రయుక్తమైనటువంటి శివరాత్రి యందు దానము చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితములు కలుగుతాయి. శివుడు ఐశ్వర్యకారుడు, అందున మహాశివరాత్రి. విశేషమైనటువంటి దానములు చేయండి, ధన రూపంలో చేయండి, వస్తు రూపంలో చేయండి, లేదా ఇంకా మరే విషయం ఏ రూపంలోనైనా సరే చెయ్యండి, దానం చెయ్యండి. ఎందుకంటే దానయజ్ఞం అనేటువంటిది చాలా గొప్పది. ఆ దానమే మనని రక్షిస్తుంది. కాబట్టి 25వ తారీఖే శివరాత్రి, 25వ తారీఖే మహాప్రదోషం, అందులో ఏమాత్రం సందేహం లేదు. నేను 3 టైం జోన్స్ కూడా చెప్పాను. నేను 25వ తారీఖు విశేషమైనటువంటి రోజు. అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి, వేరే వేరే చోట్లకి ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఇది శాసించే చెప్తున్నాను, నేను మీకు సలహా చెప్తున్నాను అనుకోండి, శాసించి చెప్తున్నాను అనుకోండి. శివాలయములకి వెళ్ళండి, శివుణ్ణి మీరు ఆరాధించండి. అట్లాగే విష్ణువాలయాలకి వెళ్ళండి, విశేష రామనవమికి విష్ణువాలయాలకి వెళ్ళండి. అట్లాగే మహాశివరాత్రి రోజున శివాలయాలకు వెళ్ళండి. అట్లాగే దేవీ దేవాలయాలకు కూడా వెళ్ళండి. మన దసరాలు వస్తూ ఉంటాయి కదా, మనం దేవతల దగ్గరికి వెళ్తున్నాము. దేవీ పరమైనటువంటి దుర్గా అమ్మవారి దగ్గరకో లేకపోతే లక్ష్మీ అమ్మవారి దేవాలయానికో మనం వెళ్తూనే ఉంటాం కదా. మన సహజమైనటువంటి ధర్మం కదా, మన హిందూ ఆర్ష ధర్మంలో అది. కాబట్టి మీరందరూ కూడా ఏ పండగలు వస్తాయో వారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థించండి, శేషమైనటువంటి దానములు చేయండి, అక్కడ ఉన్నటువంటి పండితులకి సంభావనలు ఇవ్వండి, ఆశీర్వచనములు పొందండి, చాలా విశేషమైనటువంటి ఫలితములు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా వేదిక విద్వాన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయటానికి అది ఎంతో ప్రోత్సాహాన్ని, ప్రేరణని ఇస్తుంది. వచ్చే నెలలో, మార్చి నెలలో చంద్రగ్రహణం రాబోతోంది. ఆ యొక్క వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను. హర హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.